ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 10th క్లాసు సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్కు మనం క్వశ్చన్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి చెప్తున్నాం కదా. సో దీనిలో భాగంగానే ప్రాబబిలిటీలోనే ఇంకా కంటిన్యూషన్ వీడియోని మనము ఈరోజు చూస్తాము. సో ప్రాబబిలిటీలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 31A. సో 2 dice are thrown at the same time. 2 dice are thrown at the same time. Write all possible outcomes. And what is the probability that sum of two numbers appearing on the top of the disk 7 and 16? Third question, find the probability of same number on both sides. Find the probability of same number on both sides. So ఇది మనకి క్వశ్చన్. సో దీనికి మనం సొల్యూషన్ అనేది చూడండి. ఇక్కడ మనకి 2 dice thrown at the same time అన్నాం. సో ఏమి 2 dice thrown at the same time, at the same time, then the sample space, మనకు శాంపుల్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ గమనిస్తాం. డైస్ అన్నప్పుడు బాగా అందరూ ఆలోచన చేయండి. 1 2 3 4 5 6 అనేటివి ఉంటాయి ఒక డైస్ మీద తీసుకున్నప్పుడు. మనం అది ఇంకొక డైస్ తీసుకుంటే కూడా 1 2 3 4 5 6. సో మనం పాచికలు ఆడేటటువంటి డై అన్నమాట. సో దానికి ఈ డైస్కి మనం 2 సార్లు పాచికలను మనం ఒకేసారి ఇట్లా వేసినప్పుడు మనకు ఏమేమి వస్తాయి అనేది మనం ఫస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే శాంపుల్ స్పేస్ అనేది మనం గమనిస్తే చూడండి. ఫస్ట్ డైకి 1 తీసుకున్నాం అనుకోండి. 1 2 1 3 1 4 1 5 1 6. సో ఇది ఫస్ట్ మనం ఒక డైకి 1 అనేది ఫిక్స్డ్గా పెట్టుకొని సెకండ్ డైకి మారుస్తూ పోతున్నాం. 1 2 ఒకసారి 3 4 5 6 అంటే ఒక డైకి 1 పడింది అనుకోండి. రెండవ డైది ఏం పడవచ్చు? 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. ఆ విధంగా ఫస్ట్ 1కి ఫస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 2 చూడండి. 2 తీసుకొని సేమ్ ఇలాగే ఈ శాంపుల్ స్పేస్ అనేది 2 3 2 4 2 5 2 6 ఇలా మనం కంటిన్యూస్గా రాయాలి. మళ్ళీ ఫస్ట్ డైకి 3 తీసుకున్నాం అనుకోండి. 3కి 1 రావచ్చు, 3కి 2 రావచ్చు, 3కి 3 కూడా రావచ్చు, 3కి 4 రావచ్చు, 3కి 5 రావచ్చు, అండ్ 3కి 6 కూడా రావచ్చు. అగైన్ 4 తీసుకున్నాం అనుకోండి. 4కు 1, 4కు 2, 4కు 3, 4కు 4, 4కు 5, 4కు 6. మళ్ళీ 5 తీసుకుంటాం. 5కు 1, 5కు 2, 5కు 3, 5కి 4, 5కు 5, 5కు 6. మళ్ళీ 6 అన్నమాట. 6 అనేది తీసుకున్నప్పుడు 6కు 1, 6కు 2, 6కు 3, 6కు 4, 6కు 5, 6కు 6. సో ఇవి మనకు వచ్చేటటువంటి ప్రాబబిలిటీస్ అన్నమాట. అంటే ఏమేమి వస్తున్నాయి, టోటల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తున్నాయి అనేది చూస్తే 1 2 3 4 5 6 రోస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 6 కాలమ్స్. సో మనకి టోటల్ అవుట్కమ్స్ అనేవి అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ టోటల్ అవుట్కమ్స్ అండ్ టోటల్ అవుట్కమ్స్, రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇవన్నీ మనకి ఎన్ని వచ్చినాయి? 6 × 6 36 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ 36 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ 36 టోటల్ అవుట్కమ్స్. అగైన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ 2 numbers అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డిస్క్ 7. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, మనము P ఆఫ్ ఈకి ఫార్ములా రాసేసుకోండి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of outcomes.
అవుట్కమ్స్. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు, మనకు సమ్ ఆఫ్ 2 నంబర్స్ అపీరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డిస్క్ 7 రావాల. సో ఏమి సమ్ ఆఫ్ 2 నంబర్స్ appearing on the top of the disk 7. ఎంత రావాలి మనకు 7. సో మనము ఏ 2 నంబర్స్ని కూడితే 7 వస్తుంది అనేది మనం ఇక్కడ చూడాలా. చూడండి 6 1 కూడితే 7 వస్తుంది. అగైన్ 2 5 కూడితే 7 వస్తుంది. 3 4 కూడితే 7 వస్తుంది. 4 3 కూడితే 7 వస్తుంది. 5 2 కూడితే 7 వస్తుంది. తర్వాత 6 1 కూడితే 7 వస్తుంది. సో ఈచ్ వన్లో ప్రతి దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. 1 2 3 4 5 6. సో ఏమేమి ఉన్నాయి అవి జస్ట్ రాసేసుకోండి. 1 6 వస్తుంది, మళ్ళీ 2 5, మళ్ళీ 3 4 అండ్ 4 3, 5 2 అండ్ 6 1. సో ఎన్ని వచ్చినాయి మనకు పాసిబుల్ అవుట్కమ్స్ చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4 5 6. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 వస్తున్నాయి. సో దేర్ ఫోర్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 6/36. దట్ ఈజ్ 6 1 6 6 36, 1/6. అదేవిధంగా 16 అండ్ P చూడండి సేమ్ అనమాట 16. సో సమ్ ఆఫ్ 2 నంబర్స్ appearing on the top of the disk. 16 వచ్చేటటువంటి ప్రాబబిలిటీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేస్తాం. 16 వస్తుందా? ఇక్కడ మ్యాక్సిమం చూడండి 6 6 12 అంతే మనకు వచ్చేది. 12 కంటే కూడా ఈ నంబర్స్ అన్నీ యాడ్ చేసినా మనకు 12 లాస్ట్ అన్నమాట. 5 6 11 చూడండి, 6 5 11, 6 4 10. సో ఎక్కడ మీరు గమనించినా కూడా 16 అనేది రానే రాదు. సో రానప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ 0 పెట్టేసేయండి. ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఇంపాసిబుల్ ఈవెంట్కి ఒక క్వశ్చన్ వస్తుంది. మనకి ఇవన్నీ కొడితే 12 మనం పాచికలు ఆడుతూనే ఉంటాము. 12 అనేది లాస్ట్ అనమాట. సో 16 వచ్చేది ఉందా మనకి ప్రాబబిలిటీ? నో. సో 0 అంటే 0 రాసినాక ఇంపాసిబుల్ ఈవెంట్ అని పెట్టండి. ఇంపాసిబుల్ ఈవెంట్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్ ఆన్ బోత్ సైడ్స్. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, థర్డ్ వన్ వచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్ ఆన్ బోత్ సైడ్స్. 2 డిస్క్స్లో కూడా 2 డైస్లో కూడా ఏముండాలి మనకి, సేమ్ నంబర్ వచ్చేది ఎక్కడెక్కడ ఉంది చూడండి. 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6. సో 1 2 3 4 5 6. సో మనకి ఏమేమి వస్తూ ఉన్నాయి చూడండి, 1 1 2 2 3 3 ఇలా అడిగినాడు. సేమ్ నెంబర్ మనకు రెండు పాచికలకి కూడా సేమ్ నెంబర్ వచ్చేటటువంటిది. 4 4 5 5 6 6. సో ఎన్ని అయినాయి మనకి, 6 అయినాయి. 6/36. సో 6 1 6 6 1/6. సో ఫైనల్లీ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఫస్ట్ ఈ శాంపుల్ స్పెషల్ని అర్థం చేసుకొని రాసుకోవాలి. ఇది రాసుకుంటేనే మనకి మిగతా దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లం అడిగినా కూడా మనం చేయవచ్చు. ఓకే, అందరూ నోట్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ కంటైన్స్ 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number, a perfect square number, a number divisible by 5, a perfect cube number. సో ఈ ప్రాబ్లమ్స్లో మనకు 1 to 90 అనేటటువంటి చిన్న చిన్న డిస్క్స్ అనేటివి ఉన్నాయి. ఆ డిస్క్స్లో మనము ర్యాండమ్గా ఒక డిస్క్ను తీసేస్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి 2-digit నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత వస్తుంది, డివిజిబుల్ బై 5 ఏమొస్తున్నాయి, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ యొక్క ప్రాబబిలిటీ ఏమి అనేది మనము ఇక్కడ కనుక్కోవాలి. సో 1 to 90 నెంబర్స్లోనే స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, డివిజిబుల్ 5 ఇలా నెంబర్స్ ఏది అడిగినా కూడా మనము చేయగలిగేటట్లుగా ఉండాలి. 1 to 90 అని మార్చవచ్చు, లేదా 100 to 150 అని మార్చడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ అనేది ఏ విధంగా మార్చినా మెథడ్ మాత్రము ఆ నెంబర్స్ని బట్టి మాత్రమే మనం రాసుకోవాలి. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వన్, ఎన్ని మనకు ఉన్నాయి, టోటల్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అవుట్కమ్స్ వాట్ ఆర్, టోటల్ అవుట్కమ్స్ 1 to 90 డిస్క్స్ కదా మనకు ఉండేది. సో ఎన్ని వస్తాయి మనకు అప్పుడు 90 అనేది టోటల్ అవుట్కమ్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీకి ఫస్ట్ P of Eకి ఫార్ములా రాసేసేయండి. P of E is equal to number of favorable outcomes total number of outcomes. సో ఇది రాసుకున్నాక ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఏ 2-digit నంబర్ అని అడిగాడు. 2-digit నంబర్, 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. 2-digit నంబర్ అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 90 వరకు కూడా 2 digits నెంబర్సే కదా వచ్చేది. సో 10 అనేది ఒక నెంబర్ సపరేటు. 11 to 90 తీసుకుంటే 80 నెంబర్స్ వస్తాయి. ఈ 10 అనేది మనకు మళ్ళీ కౌంట్ అవుతుంది కాబట్టి టోటల్ వచ్చేసి 81 అనమాట. టోటల్ 81. సో P of E is equal to 81 by టోటల్ కార్డ్స్ ఎన్ని మనకి 90. సో 9 9 జా 81, 9 10 జా 9/10 అనేది ఫస్ట్ దానికి ప్రాబబిలిటీ. సెకండ్ వన్ చూడండి. ఏ పర్ఫెక్ట్ స్క్వయర్, ఏ పర్ఫెక్ట్ స్క్వయర్. సో పర్ఫెక్ట్ స్క్వయర్ అన్నప్పుడు మనం 1 to 90లోనే చూడండి. 1 స్క్వయర్ అంటే 1 వస్తుంది. 2 స్క్వయర్ అంటే 2 2 జా 4. 3 స్క్వయర్, 3 3 జా 9. 4 స్క్వయర్, 4 4 జా 16. 5 స్క్వయర్, 5 5 జా 25. తర్వాత 5 అయినాక 6 వల్ల వచ్చేసి మనకు 6 6 జా 36. 7 7 జా 49. 8 8 జా 64. 9 9 జా 81. 10 10 జా 100. సో మనకు ఇంకా 100 రాదు, ఎందుకంటే మనకు ఉండేవి 90 వరకే నెంబర్స్. సో ఎన్ని వచ్చినాయి మనం ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. సో ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ 9 అనేది వచ్చింది. సో P of E is equal to 9/90. సో 9 1 జా 9 10 జా దట్ ఈస్ 1/10. సో ఈ ప్రాబ్లం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏం అడిగాడు, ఏ నంబర్ డివిజబుల్ బై 5. ఏ నంబర్ డివిజబుల్ బై, ఇక్కడ మనం చూడండి, ఏ నంబర్ డివిజబుల్ బై 5. సో 5తో డివైడ్ అయ్యే నంబర్స్ మాత్రమే రాసుకుంటాం. సో 5 అంటే 5 అనేది 5తో డివిజన్ అవుతుంది. 5 10 15 20 25 30 35 40 45 50 55. ఎక్కడ మిస్ చేయొద్దండి. 60 65 70 75 80
85 అండ్ 90 కూడా వస్తుంది. 90 కూడా మనకు డివిజన్ అనేది అవుతుంది. ఇన్ బిట్వీన్ అని చెప్పలేదమ్మా, జస్ట్ ఆ నంబర్స్లో డివిజబుల్ బై 5 అన్నారు కాబట్టి 1 నుంచి 90 వరకు కూడా మనం తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి మనకి? 18 అనేటివి వస్తాయి. సో P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 18/90. సో 9 2 జా పోతుంది, 9 10 జా పోతుంది, 2 1 జా 2 5 జా. సో 1/5 అనేది ప్రాబబిలిటీ వస్తుంది. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నంబర్, ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నంబర్ చూడండి, మనకి ఇక్కడ 1 బిట్వీన్ అడగలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. 1 to 90 అనేస్తున్నారు. సో 1 కూడా కౌంట్ అవుతుంది, 90 కూడా కౌంట్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అన్నప్పుడు 1 క్యూబ్డ్ 1, 2 క్యూబ్డ్ 2 2 జా 4, 4 2 జా 8 అనేది వస్తుంది. 3 క్యూబ్డ్ తీసుకుందాం, 3 3 జా 9, 9 3 జా 27 కూడా వస్తుంది. 4 అనేది తీసుకుందాము, 4 అనేది తీసుకుంటే 4 4 జా 16, 16 4 జా 64. 5 అనేది తీసుకుంటే 5 5 జా 25, 25 5 జా 125. ఇంక ఇంతే వచ్చేది మనకి. సో 125 అంటే గ్రేటర్ దాన్ 90 కదా, సో దాన్ని వదిలేస్తాం. ఎన్ని వచ్చినాయి మనకి? 4 వచ్చినాయి. సో ప్రాబబిలిటీ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 4/90. ఇది మనకు 2తోనే క్యాన్సిల్ అవుతుంది. సో 2 2 జా 4, 245, 90లో సగం. సో 2/45. దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబ్లంలో మనకు కొంచెం గమనించి ఈ ప్రాబ్లమ్ని మనము జాగ్రత్తగా ఫేస్ చేయాలి. 2 డిజిట్ అన్నప్పుడు 2 డిజిట్స్ నెంబర్స్ తీసుకోవాలి. స్క్వేర్ అంటే స్క్వేరే చూడాలి. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్, సో వాటిని మాత్రమే రాసుకోవాలి. ఇవి ఎలా రాసానో చెప్పాను కదా మీకు. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ తీసుకుంటే ఈ నంబర్స్ వస్తాయి మనకి. డివిజిబుల్ బై 5 అంటే 5తో డివిజన్ అయ్యేటివి. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే 3 సార్లు మల్టిప్లై చేస్తాను ఒక నంబర్ని, అవి మాత్రమే మనం ఇక్కడ రాసాము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్ అండ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 అండ్ ఆడ్ నంబర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. సో దీనికి మనం ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలా. బట్ ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఏ డై, సో ఏ డై ఈస్ థ్రోన్ వన్స్. A die is thrown once. Then sample space is, మనకు ఒక్కసారి మనం డైని మనము వదిలితే ఏమవుతుంది మనకి? ఓన్లీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఏదో ఒక నంబర్ వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. సో ద టోటల్స్ ఇక్కడ శాంపుల్ స్పేస్ వచ్చేసి ఇదైతే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 అనమాట. సో ఫార్ములా ముందు రాసేసుకుందాము. P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు number of favorable outcomes total number of outcomes. సో ఫార్ములా ప్రకారంగా మనం ప్రాబబిలిటీని కనుక్కుంటూ వస్తాం. సో ఫస్ట్ వన్, the probability of a prime number, getting a prime number.
ఇక్కడ రాసుకోండి. మనం ఏమేమి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏమి ఇందులో మనకి చూడండి 1 2 3 4 5 6 ఈ నెంబర్స్లో మనము రాయాల్సిండేది ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 మాత్రమే వస్తాయి. 2 3 5 ఇవి మాత్రమే ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. సో ప్రైమ్ నెంబర్స్లో 3 ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయి మనకి? 3/6. సో 3 1 జా 3 2 జా 1/2. 6 ఎందుకు వేసినాను? టోటల్ అవుట్కమ్ 6 కదా. సో 3/6. Therefore the probability of getting a prime numbers is equal to 1/2. And next, a number greater than 4. A number greater than 4. సో 4 కంటే ఎక్కువ ఏ నెంబర్స్ వస్తాయి మనకి? 5 and 6. 5 and 6 మాత్రమే వస్తాయి. సో the probability of a number greater than 4 is equal to, మనం 4 కంటే ఎక్కువ ఉన్న ప్రాబబిలిటీ ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2/6. 2 1 జా 2 3 జా 1/3. Again an odd number. సో ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ కానివి. సో 1 3 5 ఈ మూడే వస్తాయి మనకి. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ an odd number, the probability of getting అనేది మీ ఇష్టం, మీరు రాసేసుకోవచ్చు, లేదన్నా ఇలా రాసినా కూడా వచ్చేస్తాయి. ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్, తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ an odd number is equal to 3/6. that is 1 2 1/2. 3 1 ja 3 2 ja. And next one, factors of 2. క్వశ్చన్లో చూడండి, 4th వన్ ఏమి ఇచ్చారు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. సో 2కు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 and 2 ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ ప్రైమ్ నెంబర్. సో 1 and 2 ఓన్లీ. 1 and 2 ఓన్లీ. Therefore the probability of getting factors 2 2/6. 2 1 ja 2 3 ja 1/3. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అనేది ఉంది, అది మార్చవచ్చు. క్వశ్చన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఇవ్వచ్చు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తాయి? 1 2 4 3 వస్తాయి అన్నమాట. ఆ విధంగా ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 6 అన్నాం అనుకోండి, 6కు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 and 6 2 3 2 3 జా 6 కూడా అవుతుంది. అప్పుడు 4 ఫ్యాక్టర్స్ అనేటివి అవుతాయి. సో ప్రాబ్లంలో ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఇచ్చాడా, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 కరెక్ట్గా మనము కొంచెం గెస్ చేసి నీట్గా ఆన్సర్ అనేది మెన్షన్ చేయాలి. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఈ ప్రాబ్లం అయిపోయినాక నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, అంతవరకు ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. A game consists of tossing a 1 rupee coin 3 times and nothing its outcome each time. So Anif wins if all the tosses give the same result, that is 3 heads or 3 tails, and losses otherwise. Calculate the probability that Anif will lose the game. సో ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1 రూపీ కాయిన్ని 3 times మనము ఇక్కడ ఏం చేస్తున్నాం? టాస్ అనేది వేస్తున్నాము. సో 3 times టాస్ వేసినప్పుడు
అనీఫ్ ఎప్పుడు గెలుస్తున్నాడు? 3 హెడ్స్ వచ్చినా గెలుస్తాడు, 3 టైల్స్ వచ్చినా గెలుస్తాడు, లేదు అంటే అతను లాస్ అవుతాడు. సో దాని ప్రకారంగా మనం 3 టైమ్స్ టాస్ వేస్తున్నాం కాబట్టి ఒక కాయిన్కి హెడ్ టైలు హెడ్ టైలు హెడ్ టైల్ అనేది నోట్ చేసుకుంటాం. అయితే ఎన్ని ఉన్నాయి? 2 క్యూబ్డ్ ఉన్నాయి. 2 క్యూబ్డ్ కాబట్టి 2 × 2 × 2 8 అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీనికి మనము శాంపుల్ స్పేస్ ఏం చేసుకుంటున్నామంటే ఇక్కడ హెడ్ 3 హెడ్స్ వస్తాయి ఫస్ట్, తర్వాత హెడ్ టైలు మళ్ళా హెడ్, లేదా హెడ్ టైలు, మనం ఆ విధంగా మార్చుకోండి. మళ్ళీ హెడ్ టైలు హెడ్, తర్వాత హెడ్, తర్వాత ఇక్కడ టైలు అట్లా మనం ఏం చేయాలంటే రాసుకోవాలి. ఒకదానికి 4 వస్తాయి. మళ్ళీ టైల్ తీసుకోండి, టైల్కు ఇక్కడ ఉన్న హెడ్ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ టైల్కి ఇక్కడ హెడ్ని యాడ్ చేస్తున్నాం, ఇక్కడ హెడ్ వదిలేస్తున్నాం, టైల్ తీసుకోవాలి. మళ్ళీ టైల్కి ఈ హెడ్ని రాసినాం కాబట్టి దీన్ని వదిలేయండి, దీన్ని తీసుకొని హెడ్ని యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకా 3 టైల్స్ మిగిలినాయి, అది రాసేస్తున్నాం. అది సొల్యూషన్. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ 8 అవుతాయి. సో అనీఫ్ wins the game. ఎప్పుడు? హెడ్ టైలు ఇవి వస్తే మాత్రమే అతను విన్ అవుతాడు. సో ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్? 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. సో therefore the probability of wins the game is equal to 2/8. that is 1/4. సో మనం ఇక్కడ ఫార్ములా అనేది రాయలేదు కాబట్టి ఫస్ట్ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. P of E is equal to number of favorable outcomes by total number of outcomes. ఫార్ములా ఒకసారి రాసేసుకోండి. సో విన్స్ ద గేమ్. మనకు అడిగిండేది ఏమి? క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ అనీఫ్ విల్ లాస్ ద గేమ్. సో అనీఫ్ will lose the game probability. సో ఇక్కడ మనం రాయండి probability of అనీఫ్ లాస్ ద గేమ్ అన్నప్పుడు మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఈవెంట్ టోటల్ వచ్చేసి 1 -1/4 చేయొచ్చు. ఎందుకంటే P of E plus P of E bar is equal to 1. P of E plus P of E bar is equal to 1. సో 1లో నుంచి మనకు P of E తెలుసు కాబట్టి 1/4 అనేది మైనస్ అనేది చేయండి. చేస్తే 1లో 1/4 పోతే 4 1 ఇక్కడ 4 -1/4 ఆర్ 1లో 1/4 పోయినా 3/4 అనేది రాసుకోవచ్చు. సో అనేవి లాస్ ద గేమ్ వచ్చేసి 3/4. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎంత అంటే 8 - 2 కదా, ఆర్ అంతే. సో అని లాస్ ద గేమ్ ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి మనకి? 2 అనేది విన్ కాబట్టి 8 - 2 చేసేయండి, 6 అవుతుంది. సో ప్రాబబిలిటీ P of E bar is equal to 6/8. సో 2 3 2 4 3/4. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది మనము చేసుకోవచ్చు. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సరు. నోట్ చేసుకోండి.
A bag 31A. A bag contains cards with numbers from 1 to 36 written on them. After mixing the cards well, a card is chosen at random from them and the probability then it is following card is calculated. An odd number, a prime number, perfect square, multiples of 3, only even composite number, and next వచ్చేసి the number is neither prime nor a composite number, factors of 24, only an odd prime numbers. సో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఈచ్ దానికి 1 మార్క్ వస్తుంది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఫార్ములా 1 టైం రాసేసి మిగతా అన్నీ కూడా జస్ట్ మనం వాటి యొక్క హెడ్డింగ్స్ రాసి ఆన్సర్ రాసుకుంటూ రావచ్చు. సో టోటల్గా సొల్యూషన్ చూడండి. మనకి ఇక్కడ టోటల్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి. టోటల్ కార్డ్స్ 1 to 36. సో అవుట్కమ్స్ ఎంత? టోటల్ అవుట్కమ్స్ 36. టోటల్ అవుట్కమ్స్ 36. టోటల్ అవుట్కమ్స్ 36 వస్తాయి. సో పి ఆఫ్ ఈ ఫార్ములా రాసేయండి. నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of outcomes. సో ఇదే ప్రాబ్లమే. ఫస్ట్ ప్రతి దానికి an odd number, an odd number. ఆడ్ నంబర్స్ అంటే 36 వరకు నంబర్స్ ఉన్నాయి. దాంట్లో ఆడ్ నంబర్స్ ఎన్ని వస్తాయి? బై 2 చేయండి. సో 2 1 జా 2 8 జా 16, 18 నంబర్స్ ఉంటాయి. 18 నంబర్స్ కావాలంటే మీరు రఫ్గా రాసుకోండి. 1 3 5 అని అలా రాసుకోవచ్చు. సో 18 నంబర్స్ ఉంటాయి. సో ద ప్రాబబిలిటీ ఈజ్, therefore the probability is 18 by 36. 18 1 జా 18 2 జా 1 by 2. అదే యాడ్ నెంబర్కి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్. సో ప్రైమ్ నంబర్ అన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయి? ప్రైమ్ నంబర్స్ అన్నప్పుడు 2 3 కొంచెం రాసుకోవాల్సింది. ఇదే ప్రైమ్ నంబర్ అంటే 2 11 13 అండ్ 17 19, నెక్స్ట్ వచ్చేసి 24 25 26 30 రాదు, 31 32 రాదు, 33 రాదు, 34 రాదు, 35 రాదు, 36 కూడా రాదు. సో ఎన్ని వచ్చినాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ, ద ప్రాబబిలిటీ 11 by 36. ఇది క్యాన్సిల్ కాదు. సో అలాగే పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. అండ్ నెక్స్ట్ ఏం అడిగినాడు? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అడిగాడు. సో 1 స్క్వేర్ 1 వస్తుంది, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అండ్ తర్వాత 3 అయినాక 4 స్క్వేర్ 16 వస్తుంది, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. అంతే కదా, 36 కదా నంబర్స్ ఉండేది. సో అంతే 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ద ప్రాబబిలిటీ 1 2 3 4 5 therefore the probability is 1 2 3 4 5 6 6 by 36. 6 1 ja 6 6 ja 1 by 6. Next fourth one, multiples of 3. Multiples of 3. So 3 1 ja 3, 3 2 ja 6, 3 3 ja 9, 3 4 ja 12. Next 15, 3 5 ja 15, 3 6 ja 18, 3 7 ja 21, 24, 27, 30. తర్వాత 3 11 ja 33,
తర్వాత 3 12 జా 36. సో ఇవన్నీ కూడా మనకు మల్టిపుల్స్ ఆఫ్ 3 వస్తాయి. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ప్రాబబిలిటీ, ద ప్రాబబిలిటీ 12/36. సో మనము ఇంకా కరెక్ట్గా మనకి సో 12 1 జా 12 3 జా 1/3 ప్రాబబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఈవెన్ కాంపోజిట్ నంబర్, ఓన్లీ ఈవెన్ కాంపోజిట్ నంబర్. ఈవెన్ నంబర్స్లో కేవలము మనము కాంపోజిట్ నంబర్స్ను మాత్రమే యాడ్ చేయాలి. సో ఈవెన్ నంబర్స్లో కాంపోజిట్ నంబర్స్ తీసుకుంటే మనకి 2 రాదు. కాంపోజిట్ నంబర్స్ తీసుకున్నప్పుడు 2 అనేది కాంపోజిట్ నంబర్ కాదు. సో ఏమొస్తాయి మనకు? 4, తర్వాత 6 కాంపోజిట్ నంబర్, 8 కాంపోజిట్ నంబర్, 10 కాంపోజిట్ నంబర్, 12 కాంపోజిట్ నంబర్. సో 4 6 8 10, తర్వాత 28 30 32, తర్వాత 33 రాదు, తర్వాత 34 35 ఈవెన్ కాదు 36. సో ఎన్ని ఉన్నాయి? 18 ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 నెంబర్స్ వచ్చాయి. సో 17/36, 17/36 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ చూడండి. మనకి ఓన్లీ ఈవెన్ అయినప్పుడు ద నంబర్ ఈజ్ నైదర్ ప్రైమ్ నంబర్ నార్ ఏ కాంపోజిట్ నంబర్. సో ఏమి? ద నైదర్ ఏ ప్రైమ్ నంబర్, నైదర్ ఏ ప్రైమ్ నంబర్ నార్ ఏ కాంపోజిట్ నంబర్, నార్ ఏ కాంపోజిట్ నంబర్. సో 2 కాని నంబర్ మనకు 1. వి నో దట్ 1 మాత్రమే. సో ద ప్రాబబిలిటీ ఈజ్ 1/36, 1/36. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అని అడిగినాడు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 తీసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 తీసుకుంటే 1 అనేది అన్నిటికీ కామనే. 1 2 3 4, తర్వాత 6, తర్వాత 6 3 జా వస్తుంది కాబట్టి, తర్వాత 8 3 జా వస్తుంది, అండ్ దెన్ 8, మళ్ళీ 8 అయినాక 9తో రాదు. సో 12, ఇంకా 10తో రాదు, 11తో రాదు, 12 3 జా వస్తుంది, అండ్ దెన్ 24. సో 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 వచ్చేసి మనకు 8 ఉన్నాయి. సో ద ప్రాబబిలిటీ ఈజ్ 8/36. సో 2 4 జా 4తో డైరెక్ట్గా పోతుంది. 4 2 జా 8, 4 9 జా 2/9. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ లాస్ట్ వన్, అండ్ ఆడ్ ప్రైమ్ నంబర్, అండ్ ఆడ్ ప్రైమ్ నంబర్. సో ఆడ్ నంబర్లో ప్రైమ్ నంబర్ తీసుకోవాలి. సో మనం ఎక్కడో ప్రైమ్ నెంబర్స్ రాసాం కదా. సో ఈ ప్రైమ్ నెంబర్స్లో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఆడ్ అన్నప్పుడు చూడండి 2 ఒక్కటే రాదు, మిగతావన్నీ కూడా ఆడ్ నెంబర్సే. చూడండి 2 ఒక్కటే రాదు, ఇక్కడ అన్నీ ఆడ్ నెంబర్సే వస్తాయి. సో ఏమి 2 11 ఉన్నాయి కదా, ఇవి 11లో 1 మైనస్ చేయండి. ఎన్ని వస్తాయి మనకి? 10 వస్తాయి. 10 నెంబర్స్, 10 అని రాయొద్దండి, 10 నెంబర్స్ అని రాయండి. సో ద ప్రాబబిలిటీ ఈజ్ 10/36.
సో ఇది కూడా మనకు క్యాన్సిల్ అవుతుంది. 2 5 జా, తర్వాత 2 1 జా, 2 8 జా, 5/18. సో మనకు ఇట్లా ఒక్కొక్క మార్కు ఇచ్చినప్పుడు మాత్రము ఈ విధంగా కాకపోతే ఈ ప్రాబ్లంలో మనకు కావాల్సింది ఏంటంటే 36 నంబర్స్ వరకు ఏమి ప్రైమ్ నంబర్స్ ఏమి, కాంపోజిట్ నంబర్స్ ఏమి, ఆడ్ నంబర్స్ ఏమి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏమి, ఇవి మనకు ఒక బ్రెయిన్లో ఒక ఐడియా ఉంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చేయగలం. సో ఇది మామూలుగా 3rd క్లాస్ 4th క్లాస్ నాలెడ్జ్, ప్రైమ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ ఇవన్నీ కూడా. సో మనం ఆ నాలెడ్జ్తో ఈ ప్రాబ్లం అనేది చేయాలి. సో ఇవి మనకు ప్రాబబిలిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో దీనికి మనము 8 మార్క్స్ అనేటివి ఖచ్చితంగా ప్రాబబిలిటీలో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో మార్చచ్చు, ప్రాబ్లమ్ని గమనించండి. ప్రతిసారి ప్రాబ్లంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చిన నంబర్స్ 36 కాకుండా 48 పెట్టచ్చు, లేదా 90 పెట్టచ్చు. మన ఇష్టం, వాళ్ళ ఇష్టం కదా, ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 3 కాకుండా మల్టిపుల్స్ ఆఫ్ 4 అడగవచ్చు. మీరు ఇది ప్రాబ్లం నోటెడ్ చేసుకొని ఇది వేరే అనుకొని చేయడానికి పోవద్దండి. ప్రతి ప్రాబ్లము ఏం అడిగారు ఏం లేదు అనేది ఆలోచన చేసి ఖచ్చితంగా చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకసారి ప్రాబ్లం అంతా నోట్ చేసుకోండి.